నెక్స్ట్, నన్ను తిట్టిన వారిని క్షమిస్తున్నా. ఇక్కడ మోడీ మాట్లాడుతూ, మోడీ నిజంగా ఇక్కడ దాదాపు మనం ఇక్కడ చూస్తూ ఉంటే 2 దఫాలుగా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క రోజు కూడా మీడియా ముందుకు ప్రధానమంత్రి మోడీ గారు ఎప్పుడు కూడా వచ్చి ఏది కూడా మాట్లాడినటువంటి పరిస్థితి చూడలే. ఓన్లీ మన్ కీ బాత్ లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్స్లో ప్రసంగించడం లాంటివి తప్ప ఎప్పుడు కూడా ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క సెకండ్ కూడా మీడియా ముందు వచ్చి ఎప్పుడు కూడా మాట్లాడినటువంటి దాఖలాలు ఎందుకు మాట్లాడలేదు అంటూ కూడా సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెట్టి వైరల్ చేసిరు. మోడీ ఎందుకు మన్ కీ బాత్లో విపరీతంగా మాట్లాడతావు, మన్ కీ బాత్లో మొత్తం నోరు మొత్తం అదేలే మాట్లాడతావు, కానీ ఎందుకు మీడియా ముందుకు వచ్చి ప్రజల పక్షాన ప్రజల కోసం ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నావు, ఎందుకు భయపడతా ఉన్నావు మీడియా అంటూ కూడా రకరకాలుగా మాట్లాడారు. కానీ జంజీ ఉద్యమం ఎప్పుడైతే మొదలైందో ఒక ఆక్రోశ జనతా పార్టీ పేరుతో ఢిల్లీ జంతర్ మంతర్లో చలో పార్లమెంట్ పిలుపునిచ్చారు. ఈ చలో పార్లమెంట్ పిలుపులో పెద్ద ఎత్తున కూడా లక్షలాది మంది విద్యార్థులు నీట్ పేపర్ సంబంధించి చనిపోయినటువంటి బాధితుల పక్షాన పోరాటం చేశారు. ఈ పోరాటంలో భాగంగా భయపడ్డాడు మోడీ, వాళ్ళపై లాఠీ చార్జీలు చేశాడు. ఎందుకు చేశానని చెప్పేసి భయపడి ఆ తర్వాత మీడియా ముందు కూడా రాకుండా ఓన్లీ ఎప్పుడూ కూడా సెల్ఫీ వీడియోలు అంటే తెలియనటువంటి మోడీ సెల్ఫీ వీడియోలు అర్ధరాత్రి 11:30 గంటలకు సెల్ఫీ వీడియో తీసి ఖచ్చితంగా నీట్ పేపర్ సంబంధించి చట్టపరమైనటువంటి ఏదైతే దీనికి సంబంధించి కేసులు ఉండే విధంగా, అంటే నిజంగా ఆ కేసుల నుంచి బయటకు రాకుండా దీనికి సంబంధించి విపరీతమైనటువంటి కేసులు ఉండే విధంగా కూడా మేము దీన్ని తీసుకొస్తాం. ఏదైతే నీట్ పేపర్ సంబంధించి ఏ పరీక్షలు ఉన్నా ఇటువంటి జరగకుండా కూడా ఖచ్చితంగా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తాం, కఠినమైన చర్యలు ఉంటాయి ఈ చట్టంలో అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియో వైరల్ అయినప్పటి నుంచి, అంటే మొదటి వీడియో రాకముందు నుంచి ధర్మేంద్ర ప్రధాన్ కావచ్చు మోడీ గారి పైన రకరకాల సోషల్ మీడియా మేమ్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకు లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నారు అంటూ ఆ మోడీ గారి ఫోటో పెట్టడం, లేకపోతే మోడీ గారు కావచ్చు ధర్మేంద్ర ప్రధాన్ హగ్ చేసుకున్నట్టు ఫోటో పెట్టడం, లేకపోతే మోడీ కావచ్చు లేకపోతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కౌగులించుకున్నట్టు, ట్రంప్ చెప్తేనే ఇదంతా జరుగుతుంది అన్నట్టు, ఆ ట్రంప్ కిందే ఇతను ఒక కూలీలాగా మారిపోయాడంటూ రకరకాల మీమ్స్, రకరకాల ఫోటోలు, రకరకాల మాటలు, ఛాయ్ వాలా అంటూ ఛాయ్ అమ్ముకుంటున్నాడంటూ, ఆ ఛాయ్ వాలా హటావో అంటూ ఫ్లెక్సీలలో బ్యానర్స్లో రకరకాల ఫోటోలు చూస్తూ వస్తున్న మీమ్స్ ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ఫేస్బుక్ కావచ్చు అంటే దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున కూడా మోడీ పైన కావచ్చు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పైన కావచ్చు విపరీతమైనటువంటి మేమ్స్ వచ్చినాయి. ఆ మేమ్స్ ద్వారా ఇక్కడ ప్రధానమంత్రి ఆ మేమ్స్ సంబంధించి ఒక వీడియో చేసిండట. అదేమంటుండో ఒకసారి విందాం. వారిని కోర్టుల చుట్టూ తిప్పి శిక్షించాలనుకోవట్లేదు, తప్పుదారి పట్టిన పిల్లలకు గాడిన పెట్టే బాధ్యత మనదే. ప్రధాని సెల్ఫీ వీడియో. ప్రధాని నరేంద్ర మోడీ నిన్న రాత్రి నేరుగా యువతను ఉద్దేశిస్తూ ఓ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాను యువతతో నేరుగా మాట్లాడాలని అనుకుంటున్నానని జంతర్ మంతర్లో జరిగిన ఆందోళనను ప్రస్తావించారు. తనను తిట్టిన వారిని క్షమిస్తున్నానని వారికి కోర్టుల చుట్టూ తిప్పి శిక్షించాలనుకోవడం లేదన్నారు. ఏదైతే దీనికి సంబంధించి ఇతను వీడియోలు వైరల్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఒక ప్రధానమంత్రి అంటే దేశానికే ఒక రెండవ వ్యక్తి, మొదటి వ్యక్తి రాష్ట్రపతి అయితే రెండవ వ్యక్తి ప్రధానమంత్రి కాబట్టి ప్రధానమంత్రి అని చూడకుండా ఈ విధంగా ఇష్టానురీతిగా ఎందుకు మాట్లాడవలసి వస్తుంది అంటూ ఇక్కడ వీళ్ళందరూ ఎవరైతే మాట్లాడుతున్నారో అంటే ఈ ఇష్యూలకు సంబంధించి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా నేను క్షమిస్తూ ఉన్నాను. ఎందుకంటే వీళ్ళందరూ రేపటి భవిష్యత్తు కాబట్టి వీళ్ళందరిపైన నాకు గౌరవం ఉంది, నేను వీళ్ళందరినీ ఏం అనదలుచుకోలేదు అంటూ కూడా ఇక్కడ ప్రధాని మోడీ ఆ వీడియోలో మాట్లాడడం తెలుస్తుంది. ఒకసారి చూద్దాం. రైట్, గాడిన పెట్టే బాధ్యత మనదే. కొన్నిసార్లు అనుకోకుండా మన నాలుక కొరుకుతాం, ఆ కొరికిన పళ్ళు మనవే, గాయమైన నాలుక కూడా మనదే. ఈ రెండింటితో దేన్ని మనం శిక్షించలేమని వివరించారు. కాబట్టి ఈ దారి తప్పిన పిల్లలను శిక్షించొద్దని తాను నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. వారిని గాడిలో పెట్టే బాధ్యత తీసుకోవాలని సూచించారు. అలాగే నేరుగా జంజీని ఉద్దేశిస్తూ ఈ దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నది, ఈ దేశ అభివృద్ధి పథంలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. మీ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగుదాం. ఈ దేశం అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్కరూ పురోగతి సాధించాలి. నాపై దూషణలు ఏ సమస్యను సాల్వ్ చేయబోవు. దారి తప్పిన వారిని దారి చూపుదాం, అందరూ మూకుమ్మడిగా ముందుకు సాగుదాం, దేశం కోసం కలిసి పనిచేద్దాం, మీరంతా ముందుకు రావాలని పిలుపునిస్తూ వీడియో ముగించారట. ఇక్కడ మాట్లాడుతూ మీరు నాపైన మాట్లాడినంత మాత్రాన సరే ఇంతకుముందు ఏదో తప్పు జరిగింది, ఖచ్చితంగా దాన్ని ఒప్పుకుంటా ఉన్నాం, దానికి సంబంధించి రాజీనామా చేసేస్తాం. అయితే 20 మంది చనిపోయినటువంటి నీట్ బాధితులు ఎవరైతే ఉన్నారో 20 మంది కూడా కోటి రూపాయలు డబ్బులు ఇవ్వడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. కానీ ఎందుకు మేమ్స్ చేయాల్సి వస్తుంది? ఇంకా మనం
ఇది ఒకటే కాదు, మన దేశాన్ని అభివృద్ధి పదంలో దూసుకెళ్లేటటువంటి ప్రయత్నం మనం చేయాలి. యువత మొత్తం కూడా ఆ విధంగా చేయాలి. ఈ విధంగా సోషల్ మీడియాలో టైం కేటాయిస్తూ ఇలా చేయడం కరెక్ట్ కాదు. అందరం కలిసే పని చేద్దాం. అంటే మన నోట్లో నుంచి మన నాలుకనే మన పళ్ళతో కొరుక్కుంటాం కానీ పళ్ళని శిక్షించాం కదా. ఎందుకంటే మన పౌరులే మనల్ని తిడతా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు నన్ను ఎన్నుకున్నారు కాబట్టి తిడతా ఉన్నారు అంటూ కూడా ఈ విధంగా వీడియో చేస్తూ ముగించాడట. తర్వాత ప్రధానిని దూషించిన యువతిపై కేసు. జంతర్ మంతర్ వద్ద ప్రధాని మోడీని దూషించిన 25 ఏళ్ల యువతి రుచికా సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. 0 ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఈ ఎఫ్ఐఆర్ పై సిజేపీ అధికార ప్రతినిధి సారవ్ దాస్ స్పందిస్తూ ఆమె మాటలు సరైనవి కాకపోవచ్చని, కానీ ఆమెపై తీసుకున్న చర్యలు మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఆమె దూషణలపై డిఫమేషన్ సూట్ దాఖలు చేయవచ్చని, అలా కాదని క్రిమినల్ చర్యలు తీసుకోవడం సరికాదని వివరించారు. ఇలా క్రిమినల్ చర్యలు తీసుకుంటే అది భావ ప్రకటన స్వేచ్ఛపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. పోలీసులు ఇలా 0 ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఓ విద్యార్థినిపై యాక్షన్ తీసుకోవడానికి బదులు చట్టసభల్లో కేసులున్న నేతలపై దృష్టి సాధించడం మంచిదని సూచనలు చేశారు. దీనికి సంబంధించి జంతర్ మంతర్లు అంటే ప్రధాని ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు కరెక్టే, కానీ ప్రధానిని దూషించారని, ప్రధాని తప్పుగా మాట్లాడని చెప్పి ఒక 25 ఏళ్ల యువతి సిజేపీకి సంబంధించిన రుచికా సింగ్ పై పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టారంట. అది ఆ మాటలు నిజంగా తప్పే కావచ్చు, కానీ అది క్రిమినల్ కేసులు పెట్టాల్సిన పరిస్థితి లేవు. ఎందుకంటే మీరే యువతే భవిష్యత్ అంటున్నారు. యువత తలుచుకుంటేనే దేశం అభివృద్ధి పదంగా దూసుకుపోతుందని చెప్పి మీరే మాట్లాడుతూ ఉన్నారు. కానీ యువతి పైన ఈ విధంగా కేసులు పెట్టడం కరెక్ట్ కాదు. మీరు ఏదైనా కావాలంటే డిఫమేషన్ కేసు వేసుకోండి, కానీ క్రిమినల్ కేసులు ఏ విధంగా పెడతారంటూ కూడా సౌరభ్ అయితే దీనికి సంబంధించి సౌరభ్ దాస్ కూడా స్పందిస్తూ సిజేపీ అధికార ప్రతి సౌరభ్ దాస్ స్పందిస్తూ కూడా మాట్లాడినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అలాగే వాంగ్చుక్ త్యాగం మరువలేం దిప్కే. సోనం వాంగ్చుక్తో సిజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దిప్కే చెడిందని ప్రచారాన్ని దిప్కే ఖండించారు. సోనం వాంగ్చుక్ త్యాగాన్ని ఎత్తిపట్టారు. తనతో అభిప్రాయ భేదాలు లేవని, తామిద్దరిది ఒకే ఆలోచన వివరించారు. వాంగ్చుక్ 26 ఏళ్ల నిరాహార దీక్ష చేపట్టన ఆయన జీవితాన్ని పణంగా పెట్టారని తెలిపారు. ఆయన దీక్షతోనే ఈ దేశ ప్రజలకు మేల్కొల్పారని, ప్రజలను విధుల్లోకి రప్పించి ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా చేశారని, ఆయన దీక్ష లేకుండా ప్రధాని రాజీనామా సాధ్యమయ్యేది కాదంటూ కూడా ఇక్కడ మాట్లాడుతూ, నిజంగా సరే ఆ ఆవేశంలో కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నీట్ పేపర్ సంబంధించి 20 మంది చనిపోయినారు కాబట్టి అందులో వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ రిలేషన్ ఉంటారు. వాళ్ళ ఆ బాధతో ప్రధానమంత్రిని కావచ్చు, ధర్మేంద్ర ప్రధాని కావచ్చు తిడితే మొదటి తప్పుగా భావించి, లేకపోతే ఆ విధంగా ఎలా తిడతారని డిఫమేషన్ కేసులు లేకపోతే చిన్న కేసులు వేసినా పర్లేదు, కానీ ఈ విధంగా ఇష్టాన్ని క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళు అసలు బయటకు రాకుండా వాళ్ళు ఎటువంటి ఉద్యోగాలు చేసుకోకుండా వాళ్ళని అసలు నిరుద్యోగులుగా ఉండేలా ప్రోత్సహించేది మళ్ళీ మీరే. ఖచ్చితంగా ఇటువంటి కేసులు ఏమన్నా వెనక్కి తీసుకోవాల్సిందే. వెనక్కి తీసుకొని ఒకసారి మళ్ళీ వాళ్ళతో చర్చలు జరపండి. ఎందుకు మేము చేయాల్సి వస్తుంది? నిజంగా దీనికి సంబంధించి మేము రాజీనామా చేయించినాం, తర్వాత మేము కూడా తప్పు ఒప్పుకున్న దీనికి సంబంధించి చట్టాన్ని కూడా తీసుకురాబోతా ఉన్నాం. 20 మంది ఏదైతే నీట్ బాధితులు ఉన్నారో వాళ్ళకు కూడా ₹1 కోటి ఇవ్వబోతా ఉన్నాం. నెక్స్ట్ ఇటువంటి రాకుండా కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నామని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నామని చెప్పేసి ఒకసారి యువతతో మాట్లాడితే అయిపోతుంది. ఎందుకంటే మీరు యువతతో మాట్లాడి ఇక్కడ వీడియో చేయడం ఎందుకు, మళ్ళీ వెంటనే అక్కడ కేసులు పెట్టించడం ఎందుకు? ఇక్కడ కూడా ప్రజలన్నీ గమనిస్తారు, యువత మొత్తం గమనిస్తారు. ఇక్కడ బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే యువతనే ఎక్కువగా ఉపయోగపడుతుంది. యువతనే ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా యువతని వాళ్ళ యొక్క జీవితాన్ని ఒక్కసారి గుర్తు చేసుకొని, మీ భవిష్యత్తు కూడా గుర్తు చేసుకొని ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. అలాగే